హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు వచ్చేసి పూజ చేసుకున్నానండి. నార్మల్గా ఈరోజు ఏకాదశి కోసం అనేసి ఇంకా నేను నిన్న నైటే ఇల్లు ఊడ్చుకొని పెట్టేసుకొని మొత్తము క్లీన్ చేసుకొని పడుకున్నాను. ఓన్లీ మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకున్నాను. పూజ బ్లాగ్ చేశాను కానీ మొత్తం ఇంకా అంతా పెట్టలేదు, హెవీ అయిపోతుంది బ్లాగ్ అనేసి. ఓన్లీ పూజ చేసుకున్నాక పూజది చూపించాను. ఇంకా ఈరోజు అర్జున్కి సెకండ్ సాటర్డే అనేసి హాలిడే ఇచ్చేశారు. ఇంకా వాడికి బాక్స్ పెట్టేది ఏమి ఉండదు, ఇంకా స్నాక్స్ బాక్స్ ఏమి ఉండదు. ఇంకా లేచి పూజ చేసుకొని ఇంకా బయటికి వచ్చేసి బయట కడప కడిగేసి కడపకి మొత్తం ఇలా పసుపు పెట్టేసి బొట్లు పెడుతున్నానండి. ఇంకా అర్జున్ లేచిన వెంబడి పళ్ళు తోమరా అంటే ఇంకెంతసేపు కూర్చున్నాడు. ఇంకా ముందర వచ్చి కూర్చున్నాడు, తోముతా మమ్మీ అనేసి. ఇంకా ఇక్కడ మొత్తం చూసారు కదా, పసుపుతోన కడపకు మొత్తం ముగ్గు పెట్టేస్తున్నాను. ఇంకా పసుపు మొత్తం పెట్టేశాను. ఇంకా కడపకి బొట్లు పెట్టేస్తున్నాను. అటు ఇటు మొత్తము అటు రెండు ఇటు రెండు మళ్ళీ మధ్యలో పసుపు పెడుతున్నాను. ఇంకా బొట్లు మొత్తం నీట్గా పెట్టేశాను. ఇక్కడ 3 అక్కడ 2 మొత్తం పెట్టేశాను. ఇంకా కడప మీద కూడా ముగ్గు వేస్తున్నానండి. ఇంకా రోజు కడప మీద ముగ్గు వేయం కదా, ఆల్రెడీ పసుపు పెట్టాము. ఇంకా ముగ్గు డిజైన్ ఉంది కానీ ఎందుకో ఈరోజు కడప మీద ముగ్గు వేయాలనిపించింది. సో అందుకనేసి కడప మీద ముగ్గు వేసి కింద కూడా ముగ్గు వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ సైడ్కి ఇలా ముగ్గు వేస్తున్నాను. ఇంకా ఇది వేస్తున్నాను, కొత్త ముగ్గు ఏం లేదు. ఇంకెప్పుడు డిజైన్సే వేస్తాను అనేసి ఈరోజు 7 చుక్కల ముగ్గు పెట్టి అది వేశాను. ఇంకా 7 చుక్కలు పెట్టేసి ఈరోజు ముగ్గు చుక్కలతోనే వేశానండి. సో నేను ఫస్ట్ పూజ అయిపోయిందండి. ఇంట్లో పూజ అయిపోయినాకనే నేను బయటికి వచ్చేసాను. అంటే ఫస్ట్ బయట వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ నార్మల్గా ఇప్పుడు 6:30 6:45 వరకు వెళ్తురు రావడం లేదు, చీకటే ఉంది. ఇంకా చీకట్లో ఏం ముగ్గు వేస్తామనేసి ముగ్గు వేయలేదు నేను. ఇంకా అక్కడ అర్జున్ కూర్చున్నాడు, కనిపిస్తుంది చూడండి, వాడి కాలు అది దొబ్బుతున్నాడు. వద్దు పోరా పళ్ళు తోమురా అని చెప్తుంటే ఇంకా అలాగే కూర్చున్నాడు. ఇంకా వాని ఇష్టం లేండి, ఈరోజు హాలిడే కదా అన్నట్టు ఇంకా వదిలేసాను. నార్మల్గా అదే వాడికి చెప్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఇంకా ముగ్గు కూడా అయిపోయింది. ఇంకా అప్పుడే వరుణ్ కూడా లేట్ లేచాడు ఈరోజు. యాక్చువల్గా ఇంకా అర్జున్కి స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాడిని లేపను కదా, ఇంకా వీడు కూడా లేవడు. వాడిని లేపితే వరుణ్ కూడా సౌండ్కి లేచేస్తాడు. సో వీడిని లేపలేదు, వాడిని లేపలేదు, ఇంకా లేచేశారు ఇద్దరు. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ముగ్గు కూడా మొత్తం వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ముగ్గు ఇలా ఫైనల్గా ముగ్గు మొత్తం వేసేసాను. ఇంకా మళ్ళీ కడపకి పువ్వులు పెట్టేస్తున్నానండి. ముగ్గులో కుంకుమ పసుపు వేసాను. ఇంకా ముగ్గు మొత్తం ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. ముగ్గు ఈరోజు చాలా బాగా అనిపించింది నాకైతే ముగ్గు. సో ఇది లాస్ట్ ముగ్గు పిక్ అండి. ఇంకా ఇక్కడ కడపకి పువ్వులు పెట్టేస్తున్నాను. పువ్వులు పెట్టేసి కడపకి కూడా ఉడ్బత్తులు పెట్టేసి పూజ చేసేసాను. ఇంకా చెప్పాను కదా ఈరోజు ఏకాదశి అనేసి, ఇంకా పూజ మొత్తం మార్నింగ్ లేచి చేసేసుకున్నాను. ఇంకా బయట పూజ కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ స్టార్ట్ చేశానండి. ఈరోజు టిఫిన్కి ఉగ్రాని చేస్తున్నాను. ఉగ్రాని కోసం ఇంకా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా బౌల్ పెట్టుకొని అందులోనికి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసేసాను. ఇంకొక 10 మినిట్స్ అలా అవి ఫ్రై కానిచ్చేలోపు మనం ఇక్కడ బొంగులు తడిపేసుకోవాలి. అందులోనికి పుట్నాల పొడి వేస్తారు, కొందరు వేయరు. నాకైతే ఉగ్రానిలో పుట్నాల పొడి వేయడం అలవాటు. ఇంకా బొంగులు ఇవి అయిపోయాయి. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ
టమాటాలు వేసి పసుపు వేసి మొత్తాన్ని నీట్గా ఫ్రై చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా బొంగులు తడిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇది పొడి కూడా మిక్సీకి పట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఇది అయిపోయింది, మగ్గిపోయింది. ఇంకా బొంగులు వేసి కలిపేస్తే ఇంకా సింపుల్ ఉగ్రాని రెడీ అయిపోతుంది. ఈరోజు దోశలు వేయలేదు, ఇంకా అందరికీ హాలిడే కాబట్టి ఇంకా ఉగ్రాని చేద్దామన్నట్టు. ఉగ్రాని చేయక కూడా చాలా రోజులైంది, గ్యాప్ వచ్చింది. ఇంకా ఉగ్రాని చేసేసాను టిఫిన్కి. సో ఇంకా ఎప్పుడు పప్పు చారు కర్రీనా అన్నట్టు ఇంక ఈరోజు అవేం పెట్టుకోలేదు. నార్మల్గా గోబీ రైస్ చేద్దామనేసి ఇంకా ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ గోబీ మొత్తం కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని నీట్గా వాటర్లో రైస్ అయిపోయిందండి. రైస్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ రెడీ అయిపోయింది. అప్పట్లోపు నేను అది మొత్తం నీట్గా కడుక్కున్నాను. కడుక్కొని ఇంకా స్టవ్ పైన పెట్టి అందులోనికి వాటర్ పోసి కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ అలా వాటిని ఉడకనిచ్చాను. అంటే ఉడకడం కాదు, ఒక 5 మినిట్స్ అలా గోరువెచ్చగా చేసేసి తీసేసాను. ఏమన్నా పురుగులు గిన ఉంటే చనిపోతాయి అనేసి ఇంకా మొత్తం అవి వంపేసి పక్కన పెట్టాను. ఒక 10 మినిట్స్ చల్లగా అయిపోయాయి. అందులోనికే ఇంకా వేరే ప్లేట్లో మొత్తం వేసేసుకొని అందులోనికి కార్న్ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసాను, శనగపిండి వేసాను, బియ్యం పిండి వేసి మొత్తాన్ని నీట్గా కలుపుతున్నానండి. అందులోనికే పసుపు, కారం, ఉప్పు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొన్ని వాటర్ వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. మొత్తాన్ని కలిపేసాను. ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసాను. ఇందులోనికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను ఇంకా ఏం కలర్స్ ఏమి యాడ్ చేయలేదు. న్యాచురల్గానే ఇంకా కలిపేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మొత్తం కోసేసానండి. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసి మొత్తాన్ని తీసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి అందులో బొగాండి పెట్టేసి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. వేసి అందులోనికి బిర్యానీ దినుసులు వేసాను. లవంగాలు, దాల్చిన చెక్క, అవన్నీ బిర్యానీ దినుసులు మొత్తం వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, పచ్చిమిర్చి వేసాను. బిర్యానీ ఆకు వేసాను. ఆనియన్స్ వేస్తున్నాను. క్యాప్సికమ్ వేసాను. క్యారెట్ కూడా ఇప్పుడే వేసేసి ఇంకొక 15 మినిట్స్ వరకు మొత్తాన్ని నీట్గా కలుపుకొని 15 మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోయాక అందులోనికి ఇంకా ఇది మొత్తం మగ్గిపోవాలి. ఇంకా సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. మొత్తం వేసి ఒక 15 మినిట్స్ అలా మగ్గనిచ్చానండి. ఇంకా సరిపడినంత కారం వేస్తున్నాను. సరిపడినంత కారం వేసి ఉప్పు వేసేసాను. మొత్తం రైస్ వేసేసి మిక్స్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోతుందండి రైస్. ఇంకా రైస్ మొత్తం రెడీ అయిపోయిందండి. మొత్తాన్ని కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా దమ్ చేసేస్తే ఇంకా గోబీ రైస్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం చూసుకొని అవన్నీ వేసేసుకోవాలి. ఇందులోనికి సాస్లు కూడా వేస్తారు. సో నేను సాస్ హెల్త్కి మంచిది కాదు అనేసి నేను వేయడం లేదు. లెమన్ మొత్తాన్ని పిండేసాను. ఇంకా కొత్తిమీర మొత్తం లాస్ట్లో వేసి మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ గోబీ రైస్ మొత్తం రెడీ అయిపోయింది. సింపుల్గా గోబీ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బట్టలు వేసేస్తున్నానండి వాషింగ్ మిషన్లోకి. బట్టలు వేసేసాను. ఇంకా మొత్తం వేసేసి వాషింగ్ మిషన్ 1 అవర్ అలా పెట్టేస్తాను. ఇంకా 1 అవర్ వాషింగ్ మిషన్లో పెట్టేసాను. ఇంకా 1 అవర్ వాషింగ్ మిషన్ అయిపోయింది. బట్టలు మొత్తం ఆరేస్తున్నానండి. నా సింపుల్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అర్జున్ ఆ కెమెరాలో నా ముఖం కింద కనిపిస్తుందా లేదా చూడు. కనిపిస్తుంది. సరిగ్గా కనిపిస్తుంది. సరే సరే లైట్గా